నమస్కారం, నా పేరు డాక్టర్ దేవయ్య గుండెల. నేను న్యాచురోపతి డాక్టర్ని. న్యాచురోపతి, ఆకుపంక్చర్, యోగా, ఓజోన్ థెరపీ మరియు ఇతర హెల్త్ సంబంధిత వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ రత్న సాయి క్లినిక్ చూడండి. థ్యాంక్ యూ. ఈరోజు మనము మెడిటేషన్ అనేది చాలా రకాలుగా ఉందని చెప్పుకున్నాం కదా. మెడిటేషన్ రకరకాలుగా చేయొచ్చు అని చెప్పుకున్నాము. అందులో భాగంగా ఈరోజు సౌండ్స్ పైన ధ్యానము, నేచర్ పైన ధ్యానము, నేచర్లో ఉండే సౌండ్స్ పైన ధ్యానం మీద మనం ఈరోజు కాన్సన్ట్రేట్ చేద్దాం. బ్యాక్ నెక్ స్ట్రైట్గా కూర్చొని కళ్ళు మూసుకొని ముద్రాస్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనము ధ్యానం స్టార్ట్ చేద్దాం. క్లోజ్ యువర్ ఐస్, రిలాక్స్ యువర్ మైండ్, రిలాక్స్ your body, relax. Imagine you are in a dark place and peaceful atmosphere. Imagine you are in a dark place and peaceful atmosphere. ప్రశాంతమైన వాతావరణంలో మీరున్నట్టుగా ఇమాజిన్ చేయండి. ఈరోజు ధ్యానము మీ చుట్టూ ఉన్న సౌండ్స్ పైన, నేచర్లోని బ్యూటిఫుల్ సౌండ్స్ పైన ట్రై చేద్దాం. వినబడుతున్న పక్షుల సౌండ్స్ అన్నింటినీ గమనించే ప్రయత్నం చేయాలి. దూరంగా వినబడుతున్న పక్షుల సౌండ్ని, దగ్గరగా వినబడుతున్న పక్షుల సౌండ్ని, ఇంకా నేచర్లోని ఇతర సౌండ్లని వినడానికి ట్రై చేద్దాం. నేచర్ పై ధ్యానం, ప్రకృతి మీద ధ్యానం. మనసు అటు ఇటు వెళ్ళకూడదు. ఈరోజు ధ్యానము సౌండ్స్ పైన. చక్కగా మీ చుట్టూ వినబడుతున్న సౌండ్స్ పైన ధ్యానం. చక్కగా మీ చుట్టూ వినబడుతున్న సౌండ్స్ పైన ధ్యానం. దగ్గరగా వినబడుతున్న సౌండ్స్ను గమనించండి. దూరంగా వినబడుతున్న సౌండ్స్ని గమనించండి. అతి చిన్న సౌండ్స్ని గమనించండి. చాలా పెద్ద సౌండ్స్ని కూడా గమనించండి. నేచర్ పైన ధ్యానం, సౌండ్స్ పైన ధ్యానం. రెగ్యులర్గా ఇలా నేచర్ పైన కనుక ధ్యానం చేయగలిగితే అద్భుతమైన గ్రాహక శక్తి వస్తుంది. అద్భుతమైన గ్రాహక శక్తి వస్తుంది. మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నా సరే దూరం నుంచి వచ్చే
ప్రతి వస్తువును, ప్రతి సౌండ్ను, ప్రతి మనిషిని, ప్రతి జంతువును, ప్రతి కీటకాని యొక్క సౌండ్ను గమనించి అది ఏమి కీటకము, ఎక్కడి నుంచి వస్తుంది పర్ఫెక్ట్గా చెప్పగలుగుతారు. అంతటి గొప్ప శక్తి మన శరీరానికి ఉన్నది. ధ్యానంతో మాత్రమే ఇది సాధ్యము. మనము మన పురాణాలలో, ఇతిహాసాలలో విన్నాము, చదివాము. కళ్ళు మూసుకున్న తర్వాత వారి యొక్క దివ్య దృష్టితో ఎక్కడో జరుగుతున్న పనిని, ఎక్కడో జరుగుతున్న విషయాన్ని వాళ్ళు చెప్పగలిగేవారు. అది కేవలము సాధన వల్లనే సాధ్యము. రెగ్యులర్గా మన చుట్టూ ఉండే సౌండ్స్ను చాలా డీప్గా పరిశీలిస్తూ మెడిటేషన్ చేసేటట్టయితే కనుక ఇది సాధ్యం. కాన్సన్ట్రేట్ చేయండి. మీ చుట్టూ ఉన్న సౌండ్స్ని గమనించాలి. ప్రతి చిన్న సౌండ్ వినాలి, ప్రతి చిన్న సౌండ్ వినాలి, ప్రతి పెద్ద సౌండ్ని వినాలి. సౌండ్స్ పైన ధ్యానం. మీ చుట్టూ ఉండే వాతావరణంలోని ప్రతి సౌండ్ మీద ధ్యానం.